మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొత్తులతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయన్నారు. పొత్తులపై మాట్లాడితే వేటేనని రాహుల్ చెప్పారని, మరి వెంకటరెడ్డిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. పొత్తు కుట్రను ఎంపీ కోమటిరెడ్డి బయటపెట్టారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని బండి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి అని ఫైర్ అయ్యారు. కనీసం సేవాలాల్ మహారాజ్ను స్మరించుకునే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికి రాడని, సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొత్తులతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయన్నారు. పొత్తులపై మాట్లాడితే వేటేనని రాహుల్ చెప్పారని, మరి వెంకటరెడ్డిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. పొత్తు కుట్రను ఎంపీ కోమటిరెడ్డి బయటపెట్టారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని బండి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి అని ఫైర్ అయ్యారు. కనీసం సేవాలాల్ మహారాజ్ ను స్మరించుకునే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికి రాడని, సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడని మండిపడ్డారు. బీఆర్ఎస్ రెండు ఒకటే సింగిల్ గా వచ్చి భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్న దమ్ములేక కాంగ్రెస్ వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీని సంకలేసుకొని వస్తున్నారు. కాబట్టి ఎట్టి పనులు వీళ్ళు ఆట సాగి వీళ్ళ కుట్రలు నమ్మండి. రెండు పార్టీలు ఒకటే, డ్రామాలు ఆడుతున్న విషయాన్ని గుర్తించాల్సి కోరుతాం. ఇక్కడ వచ్చేది పోయేదని చెప్పి ఈ నిర్ణయం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే, కలిసి పోటీ చేస్తారు అని చెప్పి గత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ ఏమన్నారు, బీఆర్ఎస్ తోని పొత్తు ఉంటుందని మా నాయకులు ఎవరైనా 24 అవర్స్ సస్పెండ్ చేస్తా అన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదు. వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదు. మళ్ళీ వాళ్ళ ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసినట్టు ఎయిర్పోర్ట్ లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారు అర్ధగంట మాట్లాడారట. మళ్ళీ బయట తలకాయ పడి తలకాయ ఊపుతాడు. కానీ బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడారు, మళ్ళీ అదే దానికే కట్టుబడి అని చెప్పి అన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించేది, అడ్డుకునేది, వాళ్ళ అరాచకాలను తట్టుకొని ఉద్యమం చేసేది, పేద ప్రజల రాజ్యం కోసం పాటుపడేది, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం కష్టపడి పనిచేసేది, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసేది, ఈ కుటుంబ అవినీతి పాలన, ఈ అరాచకాలను అంతమొందించడానికి యుద్ధం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్మున పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే సింగిల్ గా వచ్చి భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్న దమ్ములేక కాంగ్రెస్ వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీని సంకలేసుకొని వస్తున్నారు. కాబట్టి ఎట్టి పనులు వీళ్ళు ఆట సాగి వీళ్ళ కుట్రలు నమ్మండి. రెండు పార్టీలు ఒకటే, డ్రామాలు ఆడుతున్న విషయాన్ని గుర్తించాలి.